మరి అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎంతో మంది మేధావులు మరి ఆర్ట్స్ కాలేజీలో చదివి రకరకాలుగా శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు మరి ఎంతో పెద్ద శక్తిగా ఎదిగినటువంటి కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మరి ఇక్కడ కాలేజ్ యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ పట్టించుకోలేదు. ఇక్కడ విగ్రహానికి పూలమాల కూడా వేయలేదని చెప్పి మరి ఎంఆర్పిఎస్, ఎంఎస్, పిహెచ్పిఎస్ దృష్టికి రావడంతో ఈ కాలేజీలోకి వచ్చి ఈరోజు మన వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలోని మరి గతంలో చాలా వరకు వీళ్ళు నిర్లక్ష్యం చేసినారనేటువంటి విషయం ఉంది కాబట్టి ప్రిన్సిపాల్ గారు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. లేకపోతే మేము కూడా మరి అన్నగారు అన్నట్ల పెద్ద సభలు కూడా నిర్వహించుకునేదానికి మేమే ఎటువంటి అనుమతులు కూడా లేకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మరి దళిత, గిరిజనులు, బహుజనులపై నేటికి ఎన్నో ప్రభుత్వాలు మారిన ఈ భారతదేశం ఏదో ఒక నలుమూలల ఏదో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు జరుగుతున్నాయంటే పాలకుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మరి వికలాంగులు సైతం దాడులు చేస్తున్నారు. వికలాంగులపైన అత్యాచారాలు చేస్తున్న పోలీస్ యంత్రాంగం కానీ ఈ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వాల్లో కానీ ఎక్కడూ కూడా స్పందించినటువంటి సందర్భం లేదు. కాబట్టి మరి భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజల కోసం నిర్ణయాలు తీసుకొని ముందుకు పోల్చినటువంటి పాలకులు కావాలనేది మనం తెలియజేస్తున్నటువంటి విషయం. మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా మరి ప్రజలకు ఎక్కడో కూడా వాళ్ళ తలరాతలు మారింది లేదు. మరి ఈరోజు ఎన్నో సందర్భాల్లో ఎక్కడెక్కడో మరి ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే మరి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వికలాంగులకి ఏ సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా అందింది లేదు. మరి వికలాంగులకి ఇల్లు కావాలంటే ఏదో ఒక నాయకులను ఆశ్రయించాలి, అక్కడ కమిటీలు ఆశ్రయించాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఎక్కడ కూడా జగనన్న కాలనీలు పెట్టారు, ఎక్కడ కూడా ప్రయోజనం లేదు. వికలాంగులకి ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి నాతడే కరువయ్యాడు. మేము భవిష్యత్తులో వికలాంగుల పక్షాన మరి దళిత, గిరిజనులు మరి బహుజనుల పక్షాన ముందుండి పోరాటం చేస్తాము. దాంట్లో వేరే ఆలోచన లేదు. ఇంతకు ముందు కూడా మరి ధరలకు అనుగుణంగా పెన్షన్లు పెంచాలని చెప్పేసి మరి పోరాటాలు చేసాం కృష్ణమాది గారి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు కూడా ఇంకా జరగబోయే 6 నెలల్లో ఎలక్షన్ కోడ్ పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ లోపలే మరి వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ధరలకు అనుగుణంగా పెన్షన్లు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఎక్కడైతే వికలాంగులు ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇల్లు లేని వారికి ఇండ్లు, వైద్యం అందుకోకుండా వైద్యం, వీళ్ళన్నింటినీ కూడా వాళ్ళందరికీ కూడా దగ్గరుండి అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ మరి ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో మరి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పోలీసు యంత్రాంగం చాలా కీలకమైంది. కాబట్టి పోలీసులు కూడా ఒక్కటే మేము తెలియజేస్తున్నది, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. తెలంగాణలో చూసాం, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో మందిని ధర్నాలు చేయకుండా, రాస్తారోకోలు చేయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉన్నా మరి ఈరోజు ప్రభుత్వం మారింది. అంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి మరి ఎవరు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంది. కాబట్టి పోలీసులే నీట్గా నడపాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడైతే దాడులు జరిగినా, ఎక్కడ అత్యాచారాలు జరిగినా పూర్తి స్థాయిలో స్పందించి మరి భూ సమస్యలు ఇలాంటివన్నీ కూడా పోలీసులు తేల్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా వీటన్నిటినీ కూడా మరి ముందుకు తీసుకుపోయి మరి దాన్ని నీట్గా సెటరేట్ చేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.